ఊరుకోండి ఆంటీ గారు, నేను కనీసం తిరుగుతున్నాను. మీరు కూర్చొని సొల్లు కబుర్లు చెప్పడం తప్ప ఏం చేయట్లేదు. ఏమి ఈ విధి వైపరీత్యము! నిన్న రాత్రి మేము సైన్యమందరితో సైనించి ప్రాతకాలంలోనే లేచి చూడ ఈ మాయాలోకంలోకి చేరుతుంది. ఏమి జరిగినది, ఏమి జరిగినది? ఇది స్వప్నం కాదు కదా? పాపి చాలా చిరాయండి. మీరు చేసిన పాపానికి స్వర్గం కాదు కదా, కనీసం నరకంలో కూడా మీకు ప్రవేశం ఉండదు. కాబట్టి మీరు భయపడకండి. ఆంటీ గారు, ఎవరిలో మంచి వెరైటీగా ఉన్నారు. పదండి కనుక్కున్నాం. ఏమో పద కనుక్కున్నాం. హలో హలో హలో, హౌ ఆర్ యు ఆల్? మై సెల్ఫ్ కోపపేట్ ఆంటీ, హౌ ఆర్ యు ఆల్? ఊరుకోండి. ఓ దూరిపోతారు. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. బాబాయ్, రేపు డ్రామా కంపెనీ వచ్చారేంటి? పెళ్లికి మామూలుగా పర్ఫార్మెన్స్ బుక్ చేస్తున్నారు మమ్మల్ని. ఓరి లేచుడా, ఎవరా నీకు బాబాయి? అయినా ఈ పెళ్లి ఏమిటి, ఈ బుక్ ఏమిటి? ఆంటీ, ఏంటి బాబు మనకి? ఏదో పిక్తాను ఎన్నోగా బాగైందా? Hey guys, what's happening? ఎవరిలో నువ్వు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎవరంటున్నావు? హే ఆంటీ, వెయిట్ వెయిట్. అవునా, మనం నైట్ టైం మిషన్ ఎక్కి మర్చిపోయావా? మనం ఇప్పుడు 2024కి వచ్చేసాం. ఏంటి టైం ట్రావెల్? ఇదేమో మా బాలేసి మాది 369 ఏంటి? అవును అంకుల్ బ్రో, అలాంటిదే. నువ్వు పుట్టినట్టున్నావు. కాలంలో ప్రయాణమా? బహు విచిత్రంగా ఉన్నది. బహుశా మేము కూడా అటుకునే వచ్చింది. మేము వచ్చిదిరి వస్తే వచ్చారని కరెక్ట్ టైంకి వచ్చారు. మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, వచ్చాం చేయరాదు. వివాహం అంటున్నారు. మంచి విందు భోజనం అంటే తినేసి వెళ్దాం ఉంటాయి కాంతం గారు. ఉంటుంది ఉంటుంది. నీకు నేను లెవెల్ ఎక్స్ట్రా ఇప్పిస్తాను. పండుగ చేద్దు కానీ. What is this windu? What is this bhojanam? మాకు భోజనాలు ఉండవు, ఓన్లీ టాబ్లెట్స్. భామ, బహు సుందరముగా ఉన్నావు. మనం పరిణయమాడము. బాబాయ్, నువ్వు పులిహోర కాపురం వేస్తే దాంట్లో కూడా వేస్తుందట. బండా దగ్గర సుంట దాన్ని కాదండి, కంచె తీసుకొని పెట్టుకుని తినాలి. ఏంటి నిలబడి వింటారా? హే, యు నో వాట్ ఈస్ దిస్ డిస్కషన్? ఫుడ్ కోసం ఇంత డిస్కషన్? ఐ డోంట్ లైక్ ఇట్. యా జీనో, మనదే బెస్ట్. బిల్ల మింగుడు, జంపు కొట్టుడు. ఇంతకీ పెళ్లి కొడుకు ఎన్నో వివాహం ఇది? ఎన్నో వివాహం ఏంటి? బొక్కలో తోస్తారు గట్టిగా అనుకో. కనీసం పెళ్ళైనా మంచి వయసులో చేస్తున్నారా? కొంచెం ఆలస్యమైందంటే. పెళ్లి కొడుకేమో 30 ఏళ్ళు, పెళ్లి కూతురికేమో 28 ఏళ్ళు అంతే. 30కి నాకు 3 వివాహములైనవి. ముసలోడే కానీ మహా అనుభవం. 30కి మ్యారేజా? మాకైతే 70 వచ్చే వరకు ఇంట్లో పెళ్ళంతే తంటారు. పెళ్ళి అంటున్నావు, మీ మామకి చెప్పాలా? ఇంకా మీ రొమాన్స్ ఆపితే పెళ్లిలో నెక్స్ట్ ఏంటో చూద్దాం పదండి. వెళ్దాం కానీ పెళ్ళేంటి ఇక్కడ పేదవంగా జరుగుతుంది. అదే మా అప్పుడైతే ఊరంతా హడావిడి ఉండేది. ఇక్కడ కనీసం సందులో కూడా సందడి లేదు. మాకు పెళ్ళంటే నో సందు, నో సందడి. మాదంతా ఆన్లైన్ ఇన్వైట్స్, డిజిటల్ కార్డ్స్ అండ్ వర్చువల్ రియాలిటీలో అటెండ్ అయిపోతాం. సింపుల్. హతమిది ఏమి వీడి అసందర్భ ప్రేలాపన. గొప్ప గారు, ప్రాణాలు లేవు, ఒడియాలు లేవు. ఏడంటే ఆ టైంలో ఇంటికి ఎవరు పెళ్లికి రాడట, ఎవరి పెళ్లికి ఎవరట, ఎవరి ఇంట్లో కూర్చొని చూస్తారట. అదేం పోయే కాలం, నలుగురు వస్తేనే కదా నిండుగా ఉంటుంది. ఇంతకీ స్వయంవరానికి ఎంతమంది వచ్చారు? కన్యాశుల్కం ఎంత వచ్చింది ఏంటి? ఏంటి కాబరా, నీకు పెళ్లి అవ్వలేదు. అంత మంచి పేరు మీద ఉన్నా. ఏంటి బ్రో, నీలో అంత వేడుందా? వెళ్ళి కొంచెం పడేమంటారా? మాకు స్వయంవరాలు ఉండవు,
మరి బ్రైడ్ కి గ్రూమ్ కి డిఎన్ఏ మ్యాచ్ అయ్యాయా? ఇక్కడ ఏదైనా ఆపరేషన్ అవుతుంది ఏంటి? బ్లడ్ టెస్ట్, DNA చూడండి. జాతకాలు చూసాం 18 పాయింట్లు మ్యాచ్ అయ్యాయి. ఇంకేం కావాలి? వాట్స్ దిస్ జాతకం అంకుల్ బ్రో? నువ్వు మాట్లాడడం మానవా? హే ఐలా, నీకున్న అడ్వాన్స్కి మన కాలంలో ఎలాగో నీకు తెల్లవదు. కనీసం ఇక్కడైనా ట్రై చేయి, వర్కౌట్ అవుతుందేమో. ఊరుకోండి, మీరు మరి నన్ను మరీ పొగిడిస్తున్నారు. ఒరే, ఆవిడ నేను తిడతంటే సిగ్గుపడతలేదే. ఆపండి మీ దిండి గజ్జాలు. అవును గుప్తా గారు, మీ కాలంలో నగలు మనులు అన్ని రోడ్డు మీద కుక్క తెప్పల్లో పోసి అమ్మేవాడటగా, నిజమేనా? ఆహాహాహాహా. అందులో ఆశ్చర్యమేముంది? అటునే అమ్ముదురు. మరి ఇలా చేరుకుంటూ వచ్చేవాళ్ళు సంచిలో వేసేస్తే పెళ్లికి ఉపయోగపడేదిగా. ఏ జీనో, ఐ లైక్ దిస్ ఐడియా. మనము కూడా వెళ్ళేటప్పుడు కొన్ని ఉల్లిపాయలు, టొమాటోలు సంచిలో వేసుకొని వెళ్తాం. మనకి అక్కడ దొరకవు కదా, ఇక్కడేమో కుప్పలు కుప్పలుగా అమ్ముతుంది. యా అవును, నేను చూసాను అక్కడ అన్ని కుప్పలు కుప్పలుగా పోసేశారు. అసలే నా లోకర్లో ఉల్లిపోలు అయిపోయాయి. నీ తలకాయ కాకులెక్కకెళ్ళా దుంపలు ఉల్లిపాయలు తీసుకెళ్ళడం ఏంటి? మరి చోద్యం కాకపోతే హే ఓల్డ్ లేడీ, వాట్ ఆర్ యు టాకింగ్? మాకు అక్కడ ఇవన్నీ దొరకవు అసలు. బామ్మ అంటావేంట్రా బడుద్ద? నా పేరు అచల కుచల రాజ రోజ పద్మలీల పారిజాత నాగబాల వెండికొండ సీత స్వప్న కుమారి కాంతం. అచల కుచల రాజ రోజ కాంతం. టూ లాంగ్, నా దగ్గర అంత మెమొరీ లేదు. కాంతం, ఇదే నీ పేరు ఫిక్స్. ఏమిరా మా కాంతాన్ని దుర్భాషలు ఆడతావా? ఎవరు నువ్వు? ఒరే గుప్తా, నువ్వు తట్టుకో. ఆడిని ఆడేమి కాంతమే అనట్లేదు. అయినా ముందుకెళ్ళి కొట్టించుకుంటావు ఎందుకు? నీకు బాగా మొట్టుకోవాలనుకుంటా. జీనో, నీ విషయం ఇంకేదైనా చెప్పు, ఇది బాగా కానీ. అవును, మా ఆయనకి కొంచెం నోట్బుల్ ఎక్కువే. ఆయన మా కాలంలో మీలాగా బట్టతలలు ఉంటే పెళ్లి లాభము. బాగా చెప్పు చెప్పు అన్నావు ఇంకా బాగా ఇంకా. బాగుగా చెప్పింది బట్టదాల గురించి. మీరు నేనే మాట్లాడుతూ బట్టదాల గురించి. అది సరే కానీ ఇందాక వస్తుంటే చూశాను ఒక ఇనుప పెట్టి 4 చక్రాలతో ఉంది. ఏమిటది? దాన్ని కార్ అంటారు కాంతం గారు. మేము అటు ఇటు ప్రయాణించడానికి దాన్నే వాడతాము. మా దగ్గర చాలా ఉన్నాయి. మన రథం లాగండి కాంతం గారు. వాట్ ఈస్ దిస్ రథం? వాట్ ఈస్ దిస్ కారు? మేము ఇలా అనుకుంటే అలాగా టెలిపోర్ట్ చేసుకొని వెళ్ళిపోతాము. అయినా ఇక్కడేంటి అంతా దుమ్ము ధూళి కాలుష్యం. అదే మా కాలంలో అయితే స్వచ్ఛమైన గాలి వెలుతురు, తెలుసా? ఇక్కడ ఇంకా బాగుంది. మా దగ్గర అయితే ఆక్సిజన్ ట్యాంక్ లేకుండా 10 నిమిషాలు కూడా బయట ఉండలేదు. ఆపండి, మాకు ఎలాగా మీకు అలాగే అనుకుంటూ సరదాగా కలిసాం, పెళ్లి సరిపోదాం పదండి. ఎలాగో అందరం కలిసాం నా పెళ్లికి. ఒక గ్రూప్ ఫోటో తీసుకుని వెళ్దాం పదండి. ఫోటో అనగానేమి? ఫోటో అనగా చిత్రపటం కాంతం గారు. మాకైతే ఫోటోస్ ఉండవు. కళ్ళతో క్లిక్ చేయడం, మెమరీ చిప్ లో సేవ్ చేసుకోవడం అంతే. మళ్ళీ మొదలెట్టారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకొని పదండి, రండి.